హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు క్రిస్పీ కార్న్ చేసేసుకున్నాము. బయట దొరుకుతుంది కదండి హోటల్ స్టైల్లో మనం క్రిస్పీ కార్న్ రెడీ చేసేసుకున్నాం. ఇవ్వండి మనం స్వీట్ కార్న్ ఒలిసి పెట్టుకున్నాము. దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో సాల్ట్ వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించేసి బాయిల్ చేసుకున్నామండి. ఇవి బాయిల్ అయ్యాయి కదండి, మనం ఇది తీసేసుకుందాం. ఇందులోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇవి చాలా బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు దీంట్లో మనం కార్న్ ఫ్లోర్, మైదా కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ కార్న్ ఉంది కదండి, మనం ఇక్కడ ఆయిల్ హీట్ చేసేసుకున్నాము. మనము ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ కార్న్, మైదా ఇది కలిపేసుకుందాం. మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి, 2 టేబుల్ స్పూన్ మైదా, రుచికి సరిపడా ఉప్పు. అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, మనం వాటర్ లేకుండానే ఇవి కలిపేసుకోవాలండి. ఇందులోనే ఉండిపోతుంది వాటరు, సరిపోతుంది ఇలా కలుపుకుంటే. ఆయిల్ హీట్ అయిందండి, మనం ఈ కార్న్ ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. మంచి డీప్ ఫ్రై అయ్యాయి కదండి, తీసేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇందులో చాప్ చేసిన ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కార్న్ కూడా డీప్ ఫ్రై చేసిన కార్న్ కూడా అందులోనే వేసుకోవాలండి. వేసుకొని బాగా చేయాలి, కలుపుకోవాలి. ఇందులో కొంచెం కారం అండి, అంతే. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ రెడీ. చూసారండి, మనం క్రిస్పీ కార్న్ చేసాం కదా, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.